జనారణ్యంలో చిరుతల సంచారం హడలెత్తిస్తుంది. తిరుపతి నుంచి కర్నూలు వరకు చిరుతల భయం వెంటాడుతుంది. ఎటు నుంచి ఏ చిరుత వచ్చి దాడి చేస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు లోకల్స్. గతేడాది తిరుమలలో చిన్నారిని చంపిన చిరుత, ఇప్పుడు పచ్చర్లలో మహిళను చంపిన చిరుత ఒక్కటేనా అన్న అనుమానాలుస్తున్నాయి. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం చుట్టూ ఓ చిరుత పదే పదే తిరుగుతోంది. అన్నదాన సత్రం, గోశాల, టోల్గేట్, మద్వీధులు, పెద్దనంది, విష్ణునంది వంటి ఆలయ పరిసరాల్లో తిరుగుతూ భక్తులు, స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు మనుషులెవరిపైనా దాడి చేయకపోయినా ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని భయపడుతున్నారు జనం. చిరుతను ఎలాగైనా బంధించి ఇక్కడి నుంచి తరలించాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పచ్చర్లలో మహిళను చిరుత చంపిన తర్వాత మహానందిలో భక్తుల్లో, స్థానికుల్లో భయం ఎక్కువైంది. చిరుత ఆలయ పరిసరాల్లోనే కాకుండా సమీపంలోని అరటి తోటల్లోనూ సంచరిస్తోంది. దీంతో రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. రైతు కూలీలు కూడా పొలం పనులకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇక చిరుత సంచారం సమాచారం తెలుసుకున్న భక్తులు మహానంది క్షేత్రానికి రావాలంటేనే భయపడుతున్నారు. భక్తుల రద్దీ తగ్గింది. వసతి గదులు ఖాళీగా ఉన్నాయి. వ్యాపారులు, స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ గోశాల పరిసరాలకే 5 సార్లు చిరుత వచ్చింది. అటవీశాఖ అధికారులు మాత్రం చిరుత ఎవరిపైనా దాడి చేయలేదని, ప్రమాదం లేనప్పుడు చిరుతను ఎలా బంధిస్తామని వాదిస్తున్నారు. అటవీ ప్రాంతంలో మనం ఉంటూ చిరుత సంచరిస్తోందని అంటే ఎలా అంటున్నారు అటవీ అధికారులు. అయితే తిరుమల కాలినడక మార్గంలో చిన్నారి లక్షితను చంపిన చిరుత, పచ్చర్లలో మెహరున్నీసా ప్రాణాలు తీసిన చిరుత ఒకటే అని గుర్తించారు. పచ్చర్లలో చిరుతను బంధించిన తర్వాత జరిపిన పరీక్షల్లో దీనిపై క్లారిటీ వచ్చిందంటున్నారు ఫారెస్ట్ అధికారులు. తిరుమలలో చిన్నారిని చంపిన తర్వాత ఒత్తిడి పెరగడంతో ఆ ప్రాంతంలో సంచరించే అన్ని చిరుతల్ని బంధించి కొన్ని నెలల తర్వాత నల్లమలలో వదిలేశారు. జూన్ 25న పచ్చర్లలో మెహరున్నీసాను చిరుత చంపేసింది. ఆమె ముఖాన్ని తినేసింది. ఫారెస్ట్ వాచర్లు, రైల్వే కూలీలపైన దాడి చేసింది. అది తిరుమలలో చిన్నారిని చంపిన చిరుతే అని అప్పట్లో స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. చిరుతను బంధించి పరీక్షలు జరిపిన తర్వాత అధికారులు కూడా అదే విషయాన్ని నిర్ధారించారు. మనుషుల్ని చంపిన చిరుతలను మళ్లీ అడవిలోకి వదలొద్దని అంటున్నారు జనం.